హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, మొన్న నేను హెన్నా పౌడరు రెడీ చేశాను కదండి. ఈరోజు హెన్నా మిక్సింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక పావు లీటరు వాటర్ ఒక గిన్నెలో పోసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం. స్టవ్ అయితే వెలిగించాను. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. దీంట్లో మనం డికాక్షన్ కోసమని ఒక 2 టీ స్పూన్ల టీ పొడిని అయితే వేస్తున్నాను. ఇది కాస్త మరగనిద్దాం. డికాక్షన్ మరుగుతుందండి. ఇలా కలుపుకొని టీ పొడిలోని రసం అంతా దిగే వరకు దీన్ని మరిగించుకుందాం. మరిగిందండి. స్టవ్ కట్టేశాను. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకుందాం. నలకలు రాకుండా టీ పొడి అంతా వడగట్టుకున్నాను. ఇంకాస్త వేడిగా ఉందండి. ఇంకొంచెం చల్లారనిద్దాం. ఇంకొంచెం చల్లారిన తర్వాత మనం హెన్నా పౌడర్ని మిక్సింగ్ చేసుకుందాం. చల్లారిపోయిందండి. దీన్ని మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే హెన్నా అదే బౌల్లో కలపాలని, అందుకోసమని చెప్పి నేను దాన్ని వేరే దాంట్లోకి పోసుకున్నాను డికాక్షన్ని. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలంటే అంత పౌడర్ వేసుకుందాం. హెన్నా పౌడర్ ఒక్కొక్కరి జుట్టును బట్టి ఉంటుందండి. చిన్న జుట్టు అయితే తక్కువ కలుపుకోవాలి. నాది చాలా పెద్ద జుట్టు, అందుకని నేను ఒక 5-6 స్పూన్ల వరకు అయితే హెన్నాని వేస్తున్నాను. ఇది మిక్సింగ్ చేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుందాం. డికాషను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు. మనకి ఎంత అయితే మిక్సింగ్ సరిపోతుంది అనుకుంటామో అంతవరకు చూసుకుంటూ డికాక్షన్ని ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూడండి, కలిసిపోయింది ఇందులోకి మొత్తం. ఇంకాస్త వేస్తున్నాను. ఇంకాస్త జారుడుగా కలుపుదాం. మరీ గట్టిగా ఉంటే పట్టదు జుట్టుకి, అందుకని చెప్పి. అయిపోయిందండి మిక్స్ చేయడం. ఇప్పుడు ఇది నైట్ టైంలో కలుపుతున్నాను నేను. రేపు మార్నింగ్ వరకు దీన్ని నానబెట్టుకుని రేపు ఉదయం తలకి రాసుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే తెల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా రాసుకుంటున్నాను తలకి. నాది పెద్ద జుట్టు అండి, మీకు వీడియోలో చూపించలేను, అందుకని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.